ప్రెడిక్టబుల్ గా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. శంకర్ గారి మ్యాజిక్ అయితే నిజంగా చాలా అంటే చాలా పెద్దగా మిస్ అయ్యింది. కొంచెం చిన్నగా మిస్ అయ్యి ఉంటే బాగుండేదేమో, కానీ ఇది చాలా పెద్దగా మిస్ అవడం వల్ల సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది. మీన్ యావరేజ్ ఫ్లాప్ ఈ ఇలా అనిపించింది నాకైతే. స్టోరీ విషయానికి వస్తే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ, అందులో ఐఏఎస్ క్యారెక్టర్ ని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని పెట్టి సినిమాని సింపుల్ గా లాగారు. ఇది మొత్తం కలిపి తిప్పి 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 సోదిలాగా స్లో నరేషన్ గా అలా తీసుకెళ్లారు. కాకపోతే ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది గేమ్ చేంజర్ లోని సాంగ్స్. దిల్ రాజు గారు ఎంత ఖర్చు పెట్టారంటే గేమ్ చేంజర్ ఈ సాంగ్స్ కి వర్త్ అంటారు కదా, దానికి మించింది. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ లొకేషన్స్ కావచ్చు, చరణ్ లుక్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే సినిమా ఎందుకు నచ్చలేదంటే ఆ కంటెంట్. ఆల్రెడీ ఈ సేమ్ రివెంజ్ స్టోరీలు చాలా వచ్చేసాయి, సేమ్ రిలేటెడ్ స్టోరీస్ రావడం వల్ల ఇది చూడ్డానికి పెద్దగా ఇష్టపడ్డాం. యాక్టర్లు అంతా చింపేశారన్న. ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు కదా, దాచాము చూపిద్దామని ఇలాంటి షేడ్, కాకపోతే మీరు ఆల్రెడీ చూపించేశారు ఏంటి సరిపోదా శనివారంలో ఎగ్జాక్ట్ గా దింపేశారు. ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్, సేమ్ అగ్రిబర్డ్ లాంటి క్యారెక్టర్ ఏదో ఉన్నారు ఆయన, అంతే. ఆయన పెద్ద స్కోప్ లేదు. అదే చాలా మంది గొప్ప యాక్టర్లు ఉన్నారు గేమ్ చేంజర్ లో, కాకపోతే వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు. ఆ స్క్రిప్ట్ కొంచెం సరిగా లేదు. శంకర్ గారి స్క్రీన్ ప్లే బాగుందన్న. స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి, స్టోరీ కంటెంట్ లేదు. పరిగెడుతుంది మామూలు కాదు, రేస్ గుర్రమే. గేమ్ చేంజర్ బదులు రేస్ గుర్రం 3 అని పెట్టాల్సింది, బాగుండేది. 2 అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు చేయాలి కదా, అందుకు పెట్టలేదేమో. అన్న మరి ఇన్ని క్యారెక్టర్లు నీకు ఏ క్యారెక్టర్ నచ్చిందన్న? అప్పన్న క్యారెక్టర్ బాగా అనిపించింది, బాగుంది కాబట్టి, చనిపోయింది కాబట్టి బాగుంది అనిపించింది. బతుకున్నోళ్ళు ఎందుకు కొడుతుంటారు మనకి? అంటే దానికోసం వెయిట్ లేకుండా చంపేశారు అని అన్నారు. క్యారెక్టర్ ని వెయిట్ లేకుండా కాదు, స్టోరీ ముందుకెళ్ళాలి కాబట్టి చంపేశారు. మెయిన్ గా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పర్లేదు. ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు చరణ్ కి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్యాన్స్ ఉన్నారు, కానీ చరణ్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ బాడీ చూపించడం కానీ అంతా వేరే లెవెల్. 6 ప్యాక్ కూడా చూపించడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో థియేటర్ రండి, ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్